ఖండాంతరాలకేసి విమానం ఎగిరిపోయింది. విమానంతో పాటే విలాసిని కూడా. విమానం తిరిగి వస్తుంది, విలాసిని మాత్రం రాదు. చేరుకున్న విదేశంలో కట్టుకున్న మగాడితో ఉండిపోతుంది. విమానాశ్రయ ప్రాంగణం ఎప్పటిలాగే హడావుడిగా, ఒకంత గందరగోళంగా ఉంది. ఎయిర్పోర్ట్లోంచి బయటకొచ్చి కార్ పార్కింగ్ దాకా నడవడానికే ఇబ్బంది పడింది సుందరి. దాదాపు 10 ఏళ్లుగా ఎముకల సమస్య తనకి. వయస్సు వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడ్డాయని డాక్టర్ చెప్పాడు. కాల్షియం ఉన్న ఆహారం బాగా తీసుకోమని చెప్పాడు. కానీ సుందరికి పాలు తీసుకుంటే సరిపోదు. సూర్యరశ్మి శరీరానికి తగిలేట్టు రోజు నడక ఉండాలని కూడా డాక్టర్ చెప్పాడు. మెల్లగా నడిచి వచ్చి కారులో కూర్చుంది సుందరి. డ్రైవింగ్ సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ బిగించి కారు స్టార్ట్ చేశాడు జయరాం. పరధ్యానంగా డ్రైవ్ చేస్తున్నాడు. మనసును కమ్మేసిన నిరుత్సాహం శరీరానికి ప్రాకుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా సరిగ్గా తెల్లవారలేదు. సిటీకి వెళుతున్న విశాలమైన రహదారి వెంబడి బారులు తీరి వస్తూ పోతున్న వాహనాలు. మౌనంగా కారు పోనిస్తున్నాడు జయరాం. విలాసిని, జే విలాసిని. అన్ని సర్టిఫికెట్లలో, పాస్పోర్ట్లో అలానే ఉంటుంది పేరు. జే అంటే జయరాం, జయరాం విలాసిని. తండ్రి పేరు సర్నేమ్గా వ్రాయబడే ప్రాంతం నుంచి వచ్చాడు తాను. తన పేరు చిట్టిబాబు జయరాం. చిట్టిబాబు జయరాం కూతురు జయరాం విలాసిని. అట్లా విలాసినికి తండ్రి పేరు ఎప్పటికీ అంటిపెట్టుకునే ఉంటుంది. ఒకంత సేద తీరాలనిపించింది. రోడ్డుకి బాగా పక్కగా కారు ఆపాడు. రోడ్డు దిగి ఏదో పల్లెకు వెళ్ళే మట్టి బాట కనిపించింది. బాట పట్టి ఫర్లాంగు దూరం నడిచారు. మట్టి రోడ్డు ప్రక్కనే ఏదో పంట పొలం. బోరింగులోంచి నీళ్లు పొలానికి పారుతున్నాయి. వెళ్ళి నీళ్లు పడే దగ్గర రాతి అరుగు మీద కూర్చున్నారిద్దరు. చుట్టూ వేప చెట్లు. తూర్పు ఎర్రబారుతోంది. రకరకాల పిట్టలు కిచకిచమంటూ అరుస్తున్నాయి. మాయా సంసారం తమ్ముడు, మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. ఎప్పటిదో పాత పాట పిఠాపురం నాగేశ్వరరావు గొంతులో లీలగా వినబడుతోంది. పిట్టలు చెట్లలోంచి ఎగిరి బయటకు దారిపడుతున్నాయి. ఎక్కడ తిరిగినా ప్రొద్దు కృంకేసరికి మళ్ళీ గూటికి చేరుకుంటాయి. ఎగిరిపోయిన విలాసిని మాత్రం రాదు, ఎప్పటికీ రాదు. జయరాంని ఒంటరితనం చుట్టేసింది. సుందరి అయితే ఒక డిప్రెషన్లో ఉంది. బయటంతా ఒక ప్రశాంతత, లోన మాత్రం కోలుకోలేనంత నిరాశ. జయరాంకు 4 ఏళ్లప్పుడు తండ్రి పోయాడు, తాగి తాగి. మరో 3 ఏళ్లకు లేమి తెచ్చిన రోగంతో తల్లిపోయింది. దాంతో పినతల్లి పెంపకంలోకి పోయాడు జయరాం. అమ్మకి చెల్లెలు, కొంతలో కొంత బాగానే చూసుకునేది. ఆవిడ మొగుడు మాత్రం ముక్కుపచ్చలారని జయరాంకి నరకం చూపించేవాడు. కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే. జయరాంని తిట్టిపోయడమే కాకుండా మరణించిన అతని తల్లిదండ్రులను కూడా చులకనగా మాట్లాడేవాడు. జయరాం ఉక్రోషంతో కుతకుతమని ఉడికిపోయేవాడు. అంతకు మించి ఏం చెయ్యగలడు గనుక. మొగుడి దాష్టీకాన్ని జయరాం పినతల్లి నివారించలేకపోయింది. ఆవిడ పరిమితులు ఆవిడవి. వీధి చివర నివాసం ఉన్న లెక్కల మాస్టారు నరసింహులు ఆదుకోకపోతే జయరాం ఏమయ్యేవాడో ఊహించలేదు. ఆయన సెలవుతోనే 12 సంవత్సరాలప్పుడు జయరాం గవర్నమెంట్ హై స్కూల్లో 6వ తరగతిలో చేరాడు. ముందు ముందు ఒక పూట అన్నం పెట్టి పుస్తకాలు అవి కొనిచ్చి చదువు చెప్పేవాడు నరసింహులు మాస్టారు.
9వ తరగతికి వచ్చేసరికి జయరాం పినతల్లి ఇంట్లోంచి నరసింహులు మాస్టారింటికి మారిపోయాడు. నరసింహులు మాస్టారి ఒక్కగానొక కూతురు సుందరి జయరాం కంటే 8 ఏళ్లు చిన్నది. నరసింహులు మాస్టారి అండా ఆదరణతో జయరాం గతము, దాని తాలూకు విషాదము మరచిపోయాడు. డిగ్రీ అయిపోగానే జయరాం ఉద్యోగం చూసుకోవాలనుకున్నాడు. అదేంటి జయరాం, డిగ్రీ చదువు ఒక చదువేనా? పీజీ చెయ్యి, పై చదువులు చదివిన ప్రయోజనం జీవితాంతం ఉంటుంది అన్నారు నరసింహులు. ఎందుకు సార్ నా మీద ఇంకా ఖర్చు? జయరాంకి అంతకు మించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నరసింహులు మాస్టారు. లెక్కలు సరిచూసుకుంటూ పరిష్కారాలు చేయడానికి జీవితం గణితం కాదు జయరాం. జీవితం అంటే ఒక వాస్తవం, అనుభవాలు పేర్చుకుంటూ కొనసాగడం నరసింహులు మాస్టర్ అన్నాడు. జయరాం శిరసా వహించాడు. ఎంఎస్సి, ఆ పైన పిహెచ్డి కూడా ముగించాడు. జయరాంకి 27, సుందరికి 19 ఉండగా హఠాత్తుగా నరసింహులు మాస్టారు గుండెపోటుతో కాలం చేశాడు. తల్లి లేని పిల్ల సుందరి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుందప్పటికి. నరసింహులు మాస్టారి పెన్షను, ఉన్న సొంతిల్లు చూసి సుందరిని పెళ్లి చేసుకుందుకు బంధువులు ముందుకొచ్చారు. సుందరి ఒప్పుకోలేదు. ఎవరు వీళ్ళంతా? ఇప్పుడు నాకు పెళ్ళేమిటి? సుందరి ఒకంత నిర్లిప్తంగా అంది. ఒక్కదానివి జయరాం అన్నాడు. ఒక్కదాన్నేమిటి, నువ్వు ఉన్నావుగా. సుందరి, సారు పోయాక ఇంకా నేను మా ఇంట్లో ఉండేందుకు అవదు, అంతేనా? సూటిగా అడిగింది సుందరి. సరిగ్గానే అర్థం చేసుకున్నావు, జయరాం బదులిచ్చాడు. లెక్కల మాస్టారి కూతుర్ని కదా. నీ పెళ్ళి ఈజ్ ఈక్వల్ టు నా నిష్క్రమణం, జయరాం పరాచకమాడినట్టు అన్నాడు. ఈ ఈక్వేషన్కి ఇంకో సొల్యూషన్ ఉంది. అదేమిటో అర్థం కాలేదు జయరాంకి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం. విస్తుపోయాడు జయరాం. వాళ్ల పెళ్లి జరిగిపోయింది. వాళ్ల ఒంటరితనమే వాళ్ళని జత కలిపింది. కాలం పరుగులు తీస్తూనే ఉంటుంది. పిహెచ్డి చేసిన విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు జయరాం. సుందరి జయరాంని తండ్రిని చేయలేకపోయింది చాలా ఏళ్లపాటు. పెళ్లైన 14 ఏళ్లకు సుందరి నెల తప్పింది. జయరాం జీవితంలో ఇదొక మెరుపు. తల్లి తండ్రి తనకి ఊహ రాకముందే పోయారు. ఇప్పుడు తన రక్తం పంచుకుని అంకురించబోయే బిడ్డ కోసం జయరాం ప్రతి క్షణం ఎదురు చూశాడు. నీరు విలువేంటో దాహం వేసిన వాడికే తెలుస్తుంది. చీకట్లో కూరుకున్నప్పుడే వెలుతురు అవసరం గుర్తొచ్చేది. సంతోషము అంతే. ఎదురు చూశాక దొరికే ఆనందం అలవి కానిది. బిడ్డ కోసం సుందరి జయరాం ఎంత తపన పడ్డారో వాళ్లకే తెలుసు. సుందరి తల్లి కాబోతున్నందుకు వాళ్ల ఉద్వేగం ఉరకలు వేసింది. భూగోళం యావత్తూ ఏదో పరివర్తన చెందిపోతున్నంత సంబరపడిపోయారిద్దరు. ఆకాశం ఇంకొంత నీలం పులుముకున్నట్టు, పుడమి మరింత హరితమైనట్టు కనిపించింది వాళ్లకు. ముసురుకున్న దైన్యానికి వీడ్కోలిచ్చి ఒక పునరుజ్జీవనాన్ని స్వాగతించుకున్నారు జయరాం సుందరి. పుట్టబోయే బిడ్డను స్వాగతించడానికి వాళ్ళు నిత్యం సన్నాహాలు చేసుకునేవాళ్ళు, ప్రణాళికలు రచించుకునేవాళ్ళు. దేనికి లోటు లేకుండా బిడ్డకన్నీ అమరించాలని స్వప్నాలు లిఖించేవాళ్ళు. మనం మన కోసమే జీవిస్తున్నామా? ఒకరోజు జయరాం సుందరిని ఆప్యాయంగా అడిగాడు. మీ కథ నాకు తెలియదు కానీ నేను మాత్రం విలాసిని కోసమో విధాత కోసమో బ్రతుకుతున్నాను. సుందరి మురిపెంగా అంది, ఏదో విధాన ప్రకటన చేస్తున్నట్టు. విలాసిని, విధాత, వీళ్ళెవరు? అడిగాడు జయరాం.
ఆడపిల్ల అయితే విలాసిని, మగవాడైతే విధాత హాస్యమాడింది సుందరి. విలాసిని పుట్టాక జయరాంకి సుందరికి కూతురు తప్ప వేరే లోకమే లేకపోయింది. అపురూపంగా పెంచి పెద్ద చేశారు. ప్రతి ఘడి ఆ కూతురు కోసమే బ్రతికారు. విలాసిని కాలేజీకి వచ్చింది. అందాల భరిణే ఇప్పుడు విలాసిని. ఆమె లోకం కూడా వేరే అయింది. ఇంటర్నెట్టు, సోషల్ నెట్వర్కులు, స్నేహితులు, చాట్లు, పార్టీలు. దూరం పెరిగింది తల్లిదండ్రులతో. ఏదో నెపం చేసుకొని తల్లిదండ్రుల సమక్షం నుండి పరోక్షంలోకి జారుకోవడం విలాసినికి అలవాటైంది. గంటల కొద్దీ మొబైల్ ఫోన్ చెవి కానించుకుని అతి మందర స్థాయిలో ఒకంత సిగ్గుపడుతూ చిలిపితనం ప్రకటిస్తూ ఎవరితో మాట్లాడుతుందో, ఏ సంగతులు దొర్లుతాయో రిటైర్ అయిన ప్రొఫెసర్ జయరాంకి కానీ, సాధారణ గృహిణి సుందరికి కానీ అర్థమయ్యే ప్రసక్తే లేదు. అర్ధరాత్రి ఎప్పుడో లేచి కూర్చుని అడిగేది సుందరి, ఇదేమిటండి ఇది ఇలా తయారైంది, మనం దీనికి స్వేచ్ఛ ఇచ్చి పాడు చేశామా అని. ఒకేలా మనకిష్టమైనట్టుగా సవ్యంగా సాగకపోవడమే జీవితం. ప్రతి లాభం వెనక ఒక నష్టం ఉంటుంది, సర్ది చెప్పేవాడు జయరాం. రాత్రిళ్ళ ఆలస్యంగా ఇల్లు చేరుకునేది విలాసిని. ఎందుకమ్మా ఇంత ఆలస్యమైంది? జయరాం. ఫ్రెండ్స్తో లేట్ అయింది నాన్న. లేట్ అయిందనేగా నేను అడిగేది. పార్టీ జరిగింది డాడీ. మొన్నెప్పుడో పార్టీ అన్నావు, ఈరోజు ఇంకోరు ఇచ్చారులే డాడీ. ఇన్ని పార్టీలు, ఇంత లేసి ఆలస్యాలు. నీకు నాకు మధ్య 40 ఏళ్ళు తేడా ఉంది నాన్న. నిర్లక్ష్యంగా పడగ్గది తలుపు ధడేల్మని వేసేసుకున్న కూతురు. శరాఘాతం ఎప్పుడు ఏ మూల నుంచి తగులుతుందో తన మానాన తానున్న కోకిలకేం తెలుస్తుంది. ఈ నెలాఖరుకు అమెరికా వెళుతున్నాను నాన్న. ఇంకా 10 రోజులైగా ఉంది. ఏర్పాట్లన్నీ అయిపోయాయి. హయ్యర్ స్టడీస్? లేదు, ఒక అమెరికన్ సిటిజన్ని పెళ్లి చేసుకుంటున్నాను. అక్కడే ఉండిపోతానికపై. ఇదంతా ఎప్పుడైంది? నాతో మాటైనా అనలేదే. అన్నీ నిన్న మొన్ననే ఒక కొలిక్కొచ్చాయిలండి. ఎన్నాళ్ళకొకసారి ఇక్కడికి వస్తావు? చెప్పలేను. అంటే ఎప్పటికీ నువ్వు అక్కడేనా? సమాధానం లేదు విలాసిని నుంచి. ఇది ఇలా ఎందుకు చేసిందండి? మనం ఏం తక్కువ చేశాం దానికి? మళ్ళీ గుణిగింది సుందరి. ఆప్యాయంగా సుందరి భుజం చుట్టూ చెయ్యి వేశాడు జయరాం. ఆ స్పర్శలో మాటలు వెల్లడించలేని ఊరడింపు. సహనము జ్ఞానము ఒకటే సుందరి. అయినా విలాసిని ఏం చేసింది కనుక? తాను సరిగ్గానే చెప్పింది. 40 ఏళ్ల వయసు తేడా ఉంది తనకి మనకి. మౌనంగా ఉండిపోయింది సుందరి. బయలుదేరదామా? లేవదీశాడు జయరాం. ఈ పాత కారు మార్చి ఏదైనా వేరే బ్రాండ్ కొనాలనుకుంటున్నాంగా, అదేదో చూడాలి. రేపు నీకు ఆర్థో డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది. నేను బీపీ చెక్ చేసుకోవాలి. రాస్తున్న ఆత్మకథ ఇంకో 50 పేజీలు ముగించాల్సి ఉంది. జబ్బ పట్టుకుని నడిపించాడు సుందరిని జయరాం కారు దాకా. బ్రతుకు పుస్తకంలో మరో అధ్యాయం ఆరంభమైంది. వెలుగు ఎల్లెడలా పరచుకుంటూ ఉంది. దీక్షగా, ఆశావహంగా కారు డ్రైవ్ చేస్తున్నాడు జయరాం.